తమ్నేల్లో మీరు చూసింది నిజమే. టీమిండియా నెల రోజుల్లోనే రికార్డు సృష్టించింది. కొన్ని రోజుల క్రితం మనం ఐర్లాండ్ మీద సిరీస్ కోల్పోయాం. 8 సంవత్సరాల తర్వాత ఆ రికార్డ్ అనేది క్రియేట్ చేశాం. మళ్ళీ అది కూడా 15 రోజుల్లో మళ్ళా అదే రికార్డ్‌ని మళ్ళా క్రియేట్ చేశాం. దీనిపై వీడియో చేయకూడదు అనుకున్నా, కానీ చేయక తప్పడం లేదు. అసలు మన టీమిండియాకి ఏమైంది? వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోయింది. దీనికి కారణం ఎవరు? కెప్టెనా? లేక కోచా? లేక టీమ్ అంతానా? ఎవరిదంటారు కారణం? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు కల్పించిన కారణాలు ఇక్కడ చెప్తాను. మొదటి కారణం, మన ప్లేయర్స్ బాగా ఐపీఎల్కి అండ్ మన ఇండియన్ గ్రౌండ్స్కి బాగా అలవాటు పడ్డారు. సేనా కంట్రీస్లో ఎలా ఆడాలని కోచింగ్ స్టాఫ్ వీళ్ళకి చెప్పడం లేదనుకుంటా. 1-2 సార్లు అయితే ఫెయిల్ అయితే పర్లేదు, కానీ వరుసగా 6 సార్లు ఫెయిల్ అయ్యారు. మన ప్లేయర్స్ వాళ్ళ గేమ్ ప్లాను మార్చుకోవాలా. ప్రతి గ్రౌండ్లో మనకి 250, 280, 300 రావు. ఒక్కోసారి మనం పిచ్ కండిషన్స్కి తగ్గట్టు ఆడాలి. ఎంతో మంచిగా కెప్టెన్సీ చేసిన సూర్యాని పక్కన పెట్టారు. సీనియర్స్ ఎవరున్నారు? సంజు ఉన్న 3 మ్యాచ్లకే పక్కన పెట్టేశారు. ఇది కరెక్ట్ కాదు. అదే ఇంగ్లాండ్ చూడండి, లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి బట్లర్ ఫామ్లో లేడు, కానీ ఛాన్సులు ఇచ్చుకుంటూ వచ్చారు. అదే ప్లేయర్ నైట్ మనం చూసుకున్నట్లయితే సెంచరీ కొట్టడం జరిగింది. దీన్ని అంటారు ప్లేయర్స్ని బ్యాక్ చేయడం అంటే. వాషింగ్టన్ సుందర్ని ఎందుకు 3 ఫార్మాట్స్లో ఆడిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. టెస్ట్లో ఆడిస్తే సరిపోతుంది. బౌలింగ్ ఏంటండి అలా ఉంది? బూమరాని పక్కన పెట్టారంటే రెస్ట్ ఇవ్వడానికి పక్కన పెట్టారు. అలాంటప్పుడు ఐపీఎల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన భువీని కానీ సెమీని కానీ తీసుకోవచ్చు కదా. వాళ్ళకి సేనా కంట్రీస్లో ఆడిన అనుభవం కూడా ఉంది, బట్ వాళ్ళని సెలెక్ట్ చేయడం లేదు. ఇలా ఉంటే బౌలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం మనం. ప్రతి బాల్కి 6 కొట్టాలి అంటే కొట్టలేం కదా. ప్రతి గ్రౌండ్ చిన్నస్వామి ఉప్పల్లాగా ఉండవండి. కొన్ని గ్రౌండ్లకి కండిషన్లకు గౌరవం ఇవ్వాలా. మీరు అలానే ఆడదామంటే 76కి 80లకే మనం ఆల్అవుట్ అవుతాం. శ్రేయస్ అయ్యర్ అండ్ గంభీర్కి మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తుంది. 2024 నుంచి కేకేఆర్ నుంచి ఉన్నప్పటి నుంచే వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలియదు, కానీ బయట నుంచి ఈ వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మన టీమిండియా తప్పులను తెలుసుకొని ఆ తప్పుల నుంచి నేర్చుకొని జింబాబ్వే సిరీస్ మీద మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇలానే ఆడితే మనం 2028లో జరిగే ఒలింపిక్స్లో మన టీమిండియా అర్హత కోల్పోతుంది. ఇప్పటికే మనం T20లో నెంబర్ 1 నుంచి నెంబర్ 2కి వచ్చేసాం. ఓడిఐలో విరాట్, రోహిత్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఓడిఐ కూడా ఇలానే అయ్యేది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి కింద వచ్చే ఐ బటన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.